హలో అండి, వేసార్ కుకింగ్ స్వాగతం. నేను మీ ఝాన్సీని. ఈరోజు సింపుల్గా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. కొత్త వాళ్ళైనా ఈజీగా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఓసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం తీసుకున్న చికెన్ని శుభ్రం చేసుకోవాలండి. శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే 2 వరకు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్నర సాల్ట్ కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లిపాయలు పేస్టు 2 టీ స్పూన్లు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలిపిన తర్వాత గిన్నె పైన మూత పెట్టి 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక చిన్న టమాటా కూడా కట్ చేసి వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని పక్కన రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్నర ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొన్ని స్పైసెస్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. స్పైసెస్ వేడైన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయి ఇలా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించుకోండి. ఇలా బాగా వేయించుకుంటూ చూస్తున్నారు కదా, ఇలా అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకొని 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు కళాయి మీద మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోండి. చికెన్ని అడుగంటకుండా ఇలా బాగా కలుపుకుంటూ ఇంకో 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు దీనిలోకి నేను కొబ్బరి పొడి వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నా ఉప్పు కారం చెక్ చేసుకొని ఉప్పు కారం కూడా వేసుకోండి. నాకు కారం తక్కువైంది, కొంచెం కారం వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే సరిపోయింది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసి చికెన్ ఉడకటానికి సరిపడే వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకేసారి గరం మసాలా, కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పైన ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోండి. అంతేనండి. కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.